ఈ ఆధునిక ప్రపంచంలో గుర్తింపు కోసం తప్పించే వాళ్ళు చాలా ఎక్కువ మంది అయిపోతున్నారు. ఒకవేళ గుర్తింపు కనుక లేకపోతే గుర్తింపు కోసం ఎటువంటి స్థాయికైనా దిగజారిపోవడానికి ఇష్టపడుతున్నారు. అయితే దాన్ని దిగజారిపోతున్నాం అని మనం అంటాం, కానీ ఈ ఆధునిక ప్రపంచంలో వాళ్ళు చేసేటువంటి పనులు అవి దిగజారేవిగా ఉండవు. అవి ఒక స్టేటస్ సింబల్గా ఉంటూ ఉంటాయి. తాగుడికి అలవాటు అవటం, ఇష్టం వచ్చినట్లు గ్యాంబ్లింగ్కి వెళ్ళటం, ఇవంతా కూడా ఒక స్టేటస్ సింబల్ లాగా మారిపోయింది. దానితో వాళ్ళు గుర్తింపు వస్తుంది అని అనుకుంటారు. ముందుకు సరదాగా ఆరంభమైనటువంటి ఈ యొక్క వ్యసనాలు తమ యొక్క జీవితాన్ని నాశనం చేసుకునే స్థితిగతులకు వస్తాయి. అప్పుడు బయటికి రావాలంటే రాలేనటువంటి దుస్థితి. ఒకవేళ అలాంటి స్థితిలో ఉన్న వాళ్ళైతే ఈరోజు మీతో మాట్లాడాలని ఆశపడుతున్నాను. అలాంటి స్థితిలో ఉన్న వాళ్ళనైనా దేవుడు సంరక్షించడానికి ఇష్టపడుతున్నారు. వాళ్ళకు ఒక నూతన జీవితాన్ని ప్రసాదించడానికి ఇష్టపడుతున్నారు. అది ఎట్లా సాధ్యము అని అడుగుతారా? కలిసి ఆలోచిద్దాం. బహుశా మీలో కొంతమంది ఏమని ఆలోచిస్తారంటే, నేను మంచి వ్యక్తిని కాదు కదా, ఈ మాటలు నాకు సంబంధించినవి కాదు అని అనుకుంటారేమో. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, జబ్బు ఎంత ఎక్కువగా ఉంటే అంత మంచి డాక్టర్ మనకు కావాలి. మనం మన యొక్క పాప స్థితిలో చచ్చిపోయిన స్థితిగతుల్లో ఉన్నాం. ఈ లోకంలో ఏ డాక్టర్ పనిచేయడు, దేవుడే మనకు కావాలి. యేసుక్రీస్తు ప్రభువారు ఒక్కళ్ళే ఆ మాట అనగలిగారు. ఏమన్నా తెలుసా? నశించిన దానిని వెతికి రక్షించడానికని. నశించిపోయేదాన్ని అని అనలేదు, నశించిన దాన్ని. ఆల్రెడీ నాశనం అయిపోయాం మనం. అలాంటి వారిని కూడా ఆయన రక్షించడానికి సమర్థుడు అనే విషయాన్ని యేసుక్రీస్తు ప్రభువారు తాను ఏం చేయనై ఉన్నాడో, తాను ఎలాంటి వ్యక్తో అర్థమయ్యేటట్లు చేయడానికి ఒక ఉపమానాన్ని చెప్పాడు. ఆ ఉపమానం బహుశా ప్రపంచంలో అతి ఎక్కువ మంది చదివినటువంటి ఉపమానమేమో అనిపిస్తుంది. దాన్నే తప్పిపోయిన కుమారుడు కథ అని అంటారు. తప్పిపోయిన కుమారుడు తండ్రి దగ్గర నుంచి దూరం వెళ్ళిపోయేటప్పుడు వ్యసనాలకు ఆయన బానిస అయిపోయాడు. సరదాగా జీవితాన్ని ఎంజాయ్ చేయాలి అనుకున్నాడు. స్వేచ్ఛ కావాలి అని ఆయన తహతహలాడాడు. స్నేహితులతో ఉండాలి అని అనుకున్నాడు. చివరికి తాను ఎటువంటి పరిస్థితికి వెళ్ళాడంటే తన్ను తాను అమ్ముకునే స్థితికి వచ్చాడు. పందులు పెంచుతూ ఉన్నప్పుడు ఆ సమయంలో తనకు గుర్తొచ్చింది, తిరిగి తండ్రి ఇంటికి వెళ్తే ఎలా ఉంటుందని. ఏ తండ్రి అయినా ఆ పరిస్థితుల్లో కొడుకుని తిట్టాల్సిందే. కానీ యేసు ప్రభువారు ఆ ఉపమానం చెప్పేటప్పుడు తండ్రిలో తన్ను తాను చూపించడానికి ప్రయత్నం చేశాడు. ఆ తండ్రి ఎదురు చూచేవాడుగా ఉన్నాడని, ఆ తండ్రి దగ్గరికి వచ్చినప్పుడు స్వీకరించాడు, కౌగిలించుకున్నాడు, ముద్దు పెట్టుకున్నాడని. ఆ తండ్రి ఆ కుమారుడికి ఉంగరం తగిలిచ్చి, ఈ నా కుమారుడు తప్పిపోయి తిరిగి దొరికాడని ఎంతో ఆనందించాడని. ఈ యొక్క ఉపమానం యేసయ్య ఎందుకు చెప్పాడో తెలుసా? ఒకవేళ మనం వెనక్కి తిరిగి రావాలని ఇష్టపడుతుంటే ఎదురు చూచేటువంటి వాడు ఆయన, ఉన్న పళంగా స్వీకరించేవాడు ఆయన. మనల్ని మార్చుకోమని రమ్మని ఏమీ అనడు, ఉన్న పళాన్న స్వీకరిస్తాడు. ఈరోజు మీరు ఏ వ్యసనానికి బానిసైన స్థితిలో ఉన్నప్పుడు కూడా యేసయ్య దగ్గరకు వచ్చి, యేసయ్య నేను నీ దగ్గరకు వస్తున్నాను, నన్ను స్వీకరించు, నా జీవితాన్ని మార్చు అని అడిగినప్పుడు యేసయ్య ఖచ్చితంగా మీ జీవితాన్ని మార్చడానికి ఇష్టపడుతున్నాడు. నేను ఒకప్పుడు డ్రగ్ ఎడిక్ట్ని. యేసయ్య దగ్గరకు వచ్చినప్పుడు యేసయ్య నా జీవితాన్ని మార్చాడు. ఈరోజు నీ జీవితంలో మార్పు కావాలని ఆశపడుతున్నట్లయితే ప్రార్థన చేస్తావా? ఖచ్చితంగా నీ జీవితంలో మార్పు తీసుకురావడానికి యేసయ్య సంసిద్ధంగా ఉన్నాడు. మీరు ప్రార్థన చేయడానికి సంసిద్ధంగా ఉంటే మేము కూడా మీతో కలిసి ప్రార్థన చేస్తాం. తేజో, ప్రార్థన చేద్దామా? తప్పకుండా. మా దేవా, మా ప్రభా, మమ్మల్ని ఉన్న పళంగా స్వీకరించేటువంటి దేవుడు ప్రభా, మమ్మల్ని క్షమిస్తావు, మా జీవితాన్ని మారుస్తావు ప్రభా, నూతన జీవితాన్ని మాకు ప్రసాదించడానికి ఇష్టపడుతున్నావు. ఈరోజు ఎంతమంది అయితే ప్రభా నీ దగ్గరకు వచ్చి తమకున్నటువంటి వ్యసనాల నుంచి ప్రభా విడుదల పొందాలని ఆశపడుతున్నారో, నాయన నీ శక్తితో వారికి విడుదల అనుగ్రహించమని అడుగుచున్నాం. యేసు నామములో ప్రార్థన చేయించున్నాం. ఆమేన్, ఆమేన్.